అన్న కొంచెం రైట్ రైట్ స్వామి రెడీ మేడం కొంచెం ముందుకు మేడం రెడీ స్మైల్ రెడీ ధర్మపురి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి. అందరికీ నమస్కారాలు. ధర్మశాస్త్ర అయ్యప్ప గుడి సందర్భంలో మనం ఉన్నాం. ఇది గత 2001లో 2002లో మన ఫౌండేషన్ చేసింది. 2022 ఫస్ట్ ఎవర్గా 2002లో మనం ఫస్ట్ పూజ చేసుకుని ఇక్కడ ఫౌండేషన్ చేసాం. దాదాపు 4 సంవత్సరాలు అయిపోయింది. చాలా అభివృద్ధి కనపడుతుంది. మనమంతా ఇంకా దీన్ని కృషి చేసి పెద్ద డబ్బు చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా. నా సహకారం ఉంటుంది. గతంలో కూడా గుడి కట్టేటప్పుడు రాళ్ళ విషయం కూడా నాకు చెప్పారు. నేను ఎక్కడ మంచి పనులకు నా సహకారం ఉంటుంది. ఎక్కడ కానీ గుడి కానీ మంచి పనులు ఎప్పుడు సహకారం ఉంటుంది. నాకు కావాల్సింది వ్యవసాయం బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, సుఖశాంతి ఉండాలి, రైతులు బాగుంటుంది చెప్పి కొన్ని ప్రశ్న. నేను రైతులు బాగుంటుంది దేశం బాగుంటుంది. రైతులు లేదే దేశం కూడా అభివృద్ధి ముందుకు పోతుంది. ఇటువంటి మా వాళ్ళు కూడా దాదాపు 40 ఏళ్ల కిందట కుంటలో మాకు ఒక విగ్రహం కనపడింది. మాకు దాన్ని తీసే ఒక పాత గుడి కనపడింది. పెద్ద శివుడిగా కనపడింది. 40 లక్షలు పెట్టి రామలింగ స్వామి టెంపుల్ కట్టాం దగ్గరలో కొండ పక్కన. మా గ్రామంలో కానీ నాకు తెలిసే గ్రామాలు కూడా నేను గుడి సహకారం తీసుకొచ్చాను. మా ఊళ్ళో అన్ని గుళ్ళు అయిపోయిన ఒక ఆంజనేయ స్వామి తప్పించి అది కూడా 1 లక్షలు శాంక్షన్ అయింది. అది కూడా మా ఊళ్ళో మారంబోడి కానీ చర్చ్ కానీ మసీద్ కానీ కులమతం లేకుండా అన్ని గుళ్ళన్నీ మేము కూడా సహకరించి మా ఊళ్ళో అన్ని గుళ్ళు ఉన్నాయి. అంటే గుడి కాకుండా చర్చ్ కానివ్వండి, మాస్ కానివ్వండి, రకరకాల ఎక్కడ ఉన్నా కానీ నా సహకారం కులమతం లేకుండా అన్ని దాంట్లో శాంక్షన్ ఇచ్చాను. ముఖ్యంగా దేవుడు కానీ మసీదు కానీ మాస్ కానీ అది మన ధర్మం. అది కులమత భేదాలు ఉండొచ్చు కానీ సంఘంలో మనకు ఉండే కులమత భేదాలు వ్యక్తిగతం. మనం కలిసి పోవాలంటే అన్ని కుల మత కలిస్తే ముందుకు పోతాం. మనం అది చెప్పాను. నేను కులానికి పార్టీ అంటే క్యారెక్టర్ వైస్ అయిపోయాను. ఎవరి కులం ప్రేమ ఉంటుంది కాదలేదు. అన్ని కుల కలిసి అంటే మనం ముందుకు పోతాం, అభివృద్ధి పోతాం అన్నిటి. నా రిక్వెస్ట్ ఏదంతా కూడా ఏ మంచి కార్యక్రమం అన్ని కలిసి హిందూ కానీ ముస్లిమ్స్ కానీ కలిసి అన్ని సహకరిస్తే ముందుకు పోతాం. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు కుటుంబంలో చాలా బాగా అభివృద్ధి జరగాలి. ఇంకా అభివృద్ధి జరగాలి. మనకు దానికి సమస్య ఉంది. అనుకోకుండా నేను అక్కడికి వెళ్ళాం కాబట్టి తొలిగా మనం మాట ఇచ్చాము. ఈ పాత పాడడం అంటే గుండెవాడ సాధించాలి. గుండె తప్పకుండా సాధిస్తాను, దాంట్లో సమస్య లేదు. గుండెవాడ మనకు వెన్నుపోతుంది. మన వెన్నెంపుగా లాంటి మనకు గుండెవాడ వస్తే మాత్రం ఈ ప్రాంతం శ్రేష్టమని అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా మనకు ఎడార్ల మాదిగా ఉంది. వర్షం పడితే మన ప్రాంతంలో పంట పడతా లేదు. కాబట్టి ఒకసారి గుండెలు తెచ్చుకుంటే కూడా శాశ్వతంగా నంద్యాలతో పోటీ చేసుకుంటాం, ఆంధ్రతో పోటీ చేసుకుంటాం. అంత సస్యామలం అయిపోతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మీ గుళ్ళో ఉన్నాయి కాబట్టి దేవుని కూడా కోరుతున్నా. మీ బలం మాకేయండి, మమ్మల్ని దీవించండి. తప్పని మేమంతా కలిసి ఈ శాశ్వతంగా ప్రాంతంలో అంటే కర్నూలు పార్లమెంట్తో సంబంధించి ఈ కార్యక్రమం తీసుకుంటే అందరి భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. తప్పకుండా నా సహకారం ఉంటుంది తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను.